మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా పండుగకు నోచుకోకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్థానికంగా ఉన్నప్పటికీ అధికారికంగా క్యాంపు కార్యాలయంలో జెండా ఎగరవేయకపోవడం నియోజకవర్గంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివేక్ ఎమ్మెల్యేగా గెలిచి నెల దాటిన క్యాంపు కార్యాలయం ప్రారంభించకపోవడంతో ప్రజా సమస్యల్ని గాలి కొదిలేశాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. వివేక్ ని భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకి ఇకనైనా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అన్నారం బ్యారేజ్ వరద వలన ముప్పునకు గురవుతున్న సందరశాల గ్రామ పంట భూములను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. ఎమ్మెల్యే వివేక్ కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ వెంకటేశ్వర్లు ఇరిగేషన్ అధికారులతో రైతుల సమక్షంలో